నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో పట్టపగిలి నడి రోడ్డుపై ఉమేష్ అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడి చంపారు. అంతా చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ ఒక్కరూ దుండగుల్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఉమేష్ నడి రోడ్డుపై మరణించాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఉమేష్ కుటుంబ సభ్యులు వేధిస్తుండటంతో ఆయన సోదరుడే కడతీర్చాడని చెబుతున్నారు. మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 20 అడుగుల దూరంలో నా కారులో వస్తున్న ఒక చిన్న వెహికల్ ఉంది. ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి నా ముంగడ కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళని గుద్దని ఆపుతుండేనేమో. నేను లైవ్ గా చూసిన, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. ఇక్కడ 20 అడుగుల దూరంలో నా కారులో వస్తున్న ఒక చిన్న వెహికల్ ఉంది. ఇద్దరు కత్తులతో బహిరంగంగా లేడీస్ ఉన్నారు, భయపడుతున్నారు. ఆపాలంటే కత్తులతో 4-5 సార్లు పొడిచి కిరాటంగా చంపేసి నా ముంగడ కారు ఉంది కాబట్టి నేను ఆపలేకపోయినా, లేకపోతే నా కారుతో వాళ్ళని గుద్దని ఆపుతుండేనేమో. నేను లైవ్ గా చూసిన, నేనే సాక్షి, లైవ్ విట్నెస్. ఆకాష్ రాథోడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లీగల్ అడ్వైజర్. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతర్. కుమార్, అసలు ఏం జరిగింది? ఇప్పుడు లైవ్ విట్నెస్ నేను చూస్తానని ఒక వ్యక్తి చెప్తున్నాడు. అసలు ఎవరు చంపారు? ఏమన్నా పోలీసులు ఎవరన్నా తేల్చగలుగుతున్నారా? ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? థ్యాంక్ యూ సతీష్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా నడి రోడ్డుపై ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన మేడ్చల్ బస్ డిపో ఎదుటైతే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ హత్య అయితే జరిగింది. మేడ్చల్ బస్ డిపో ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేస్తున్న గణ్యకుమార్ ఉమేష్ అను ఆయన చిన్న కుమారుడు మరో వ్యక్తితో కలిసి కత్తితో పొడిచాడంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడగట్టినట్లు కూడా ప్రస్తుతం మనకైతే సమాచారం అయితే అందుతుంది. మద్యానికి బానిసై కుటుంబ సభ్యులపై వేధింపులకు పాల్పడుతుండడంతో విసిగిపోయిన చిన్న కుమారుడు హత్యకు పూనుకున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే ఉంటుంది. సిఐ సత్యనారాయణ అలాగే అతని సిబ్బంది ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించారు. గన్య స్వగ్రామం కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి అనేది తెలుస్తుంది. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు కూడా ముఖ్యంగా కుటుంబాలతోని పైగా మేడ్చల్ లో ఉంటున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు కూడా ఉన్నారు. హత్యకు గురైన వ్యక్తి సంతానంలో 2వ వాడిగా అయితే ప్రస్తుతం తెలుస్తుంది. హత్య చేసింది చిన్న కుమారుడిగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు పట్టపగలే ఈ హత్య జరగడంతో కూడా ఒక్కసారిగా అక్కడ చుట్టుపక్కల స్థానికులు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీలో పనిచేస్తున్న ఈ వ్యక్తికి సంబంధించి ఏదైతే ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కుటుంబ కలహాలు కూడా ఈ హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అక్కడున్న స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.